నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళితే చామంతి కట్టెల పొయ్యి మీద సేమియా పాయసం చేస్తూ ఉంటుంది. ప్రేమ్ చామంతిని చూసుకుంటూ చాలా కట్టెలే కొట్టేస్తాడు. ఆ కట్టెలన్నీ తెచ్చి చామంతి పక్కన పెట్టేసి తరువాత వాసన చూస్తూ, ఆహా, వాసనే ఇంత బాగుంది అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా అని మురిసిపోతూ అంటుంటే, కదా అని చామంతి కూడా అంటుంది. ఇంతలో లోపల నుంచి రోబో వస్తూ ఫైర్ 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 అని అరుస్తూ ఉంటుంది. ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏ చిట్టి, ఇది ఫైర్ కాదు, అవుట్ సైడ్ కుక్ అంతే అని ప్రేమ్ వెళ్లి చెప్తూ ఉంటే, అవుట్ సైడ్ కుక్క, నాకిచ్చిన ఫీడ్లో అసలు ఈ వర్డ్ లేనే లేదే అని రోబో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. నీకు ఫీడ్ చేసిన వాళ్ళకి కూడా దీని గురించి తెలియదేమో, అందుకే చెయ్యలేదు అని ప్రేమ్ అంటూ ఉంటే, ఏ చిట్టి, నేను వంట చేయలేను అన్నావు కదా, కాస్త టేస్ట్ చూస్తావా అని చామంతి అడుగుతుంటే, నో నో, ఐ కాంట్ స్మెల్, ఐ కాంట్ టేస్ట్, ఐ కాంట్ ఈట్ అని చెప్పేసి రోబో చెప్తూ ఉంటుంది. వాసన తెలియదు, రుచి తెలియదు, కాకపోతే రంగు చూసి మాత్రం అబ్బో అబ్బో ఎంత బాగుందో అని చెప్తూ ఉంటావు. ఇగో ఇలా పొగ వచ్చిందనుకో, పొగ పొగ అనుకుంటూ అచ్చుకుంటూ వచ్చేస్తావు, అంతే కదా, వెళ్ళవయ్యా వెళ్ళు అని చామంతి అంటూ ఉంటే, ఓకే ప్రేమ్ ఈజ్ హియర్, ఇక నో ఫియర్, అసలు ప్రేముండంగా భయం ఎందుకు అని అనుకుంటూ రోబో లోపలికి వెళ్లిపోతుంది. తరువాత సేమియా పాయసం తీసుకుని వచ్చి చామంతి ప్రేమ్ కి టేస్ట్ చేయమని ఇస్తుంది. అది టేస్ట్ చేసిన ప్రేమ్, ఇది స్వీటా అని ఎక్స్ప్రెషన్స్ మార్చి మరీ అంటాడు. నిజంగానే బాలేదేమో అనుకుని చామంతి, అవును ఏ అని కంగారు పడుతూ అడుగుతుంది. స్వీట్ అంటే తీయగా ఉండాలి కదా, కానీ ఇది స్వీటులా అనిపించడం లేదే అని ప్రేమ్ అనేసరికి, ఓ అవునా అని చెప్పేసి ప్రేమ్ దగ్గర ఉన్న బౌల్ని తీసుకుని తను కూడా కాస్త టేస్ట్ చేసి, సరిపోయింది కదా, బాగానే ఉంది కదా అని చామంతి అనేసరికి, నిజమా అని చెప్పేసి మళ్ళీ చామంతి చేతిలో నుంచి బౌల్ని గుంజుకొని, ఇప్పుడు సరిపోయింది, స్వీట్ అంటే ఇలా కదా ఉండాలి అని ప్రేమ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. నువ్వు చాలా చేస్తున్నావు డ్రైవర్ బాబు అని చామంతి అంటూ ఉంటే, నేను చాలా చెయ్యాలి అంటే నువ్వు ఇలాంటివి ఇంకా చాలా చెయ్యాలి అని ప్రేమ్ అంటాడు. ఆ మాటలు విని చామంతి పగలబడి నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో చామంతి వండిన వంటలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రిక, నీ వంటలు ఎలా ఉండబోతున్నాయో నీ వాసనతోనే చెప్పేస్తున్నావు చామంతి అని మెచ్చుకుంటుంది. ఇంతలో హర్షవర్ధన్ వాళ్ళమ్మ కూడా అటువైపుగా వస్తూ, ఇవాళ ఎవరో కొత్త వాళ్ళు వంట చేస్తున్నట్టున్నారుగా అని వాళ్ళమ్మ అనేసరికి, నువ్వెలా చెప్తున్నావమ్మా అని హర్షవర్ధన్ అడుగుతాడు. రోజు భోజనం ముందు కూర్చున్న తర్వాత వచ్చే వాసన ఈ రోజు మాత్రం వంట చేసేటప్పుడే మన గది వరకు వచ్చి తినడానికి రమ్మని పిలుస్తుందిరా, ఆ మాత్రం నాకు అర్థం కాదా అని వాళ్ళమ్మ అంటూ ఉంటే, అవునమ్మా, ఈరోజు వంట చేసింది నేను కాదు, ఈ చామంతి అని చంద్రిక చెప్తుంది. ఎవరు, మన వెయ్యో పని మనిషా, వంట బాగా చేసినట్టు అనిపిస్తుందే అని అనుకుంటూ హర్షవర్ధన్ వాళ్ళమ్మ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇంతలో చిట్టి రోబో మేడం ఈజ్ కమింగ్, మేడం ఈజ్ కమింగ్ అని అరుస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళ అత్తకి కోపం వచ్చేసి, ఈ చిట్టి చూడు, దీన్ని బాగా పగలగొట్టాలి, అసలు ఎప్పుడైనా సరే మేడం ఈజ్ కమింగ్ అనే మాట తప్ప నా కొడుకు వస్తుంటే ఒక్కరోజన్నా సార్ ఈజ్ కమింగ్ అని చెప్పిందా అని కోపంతో అంటూ ఉంటే, మన విలువ తెలవాల్సింది మనుషులకమ్మా, మరమనుషులకి కాదు అని హర్షవర్ధన్ కూల్ చేస్తాడు. ఇంతలో రమాదేవి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. అందరూ కూర్చుంటారు. చంద్రిక అందరికీ ప్లేట్స్ పెడుతుంది. హర్షవర్ధన్ ప్లేట్ని మాత్రం ప్రేమగా తనే తుడిచి చాటుగా తుడిచి తన ముందు పెడుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చూస్తుంటే అక్కడే అర్థమవుతుంది హర్షవర్ధన్ రెండో భార్య చంద్రిక అనేసి. రమాదేవి పొగరు కారణంగానే చంద్రిక పని మనిషిగా మారింది అని కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇక హర్షవర్ధన్ ప్రేమ్ని కూడా భోజనానికి రమ్మని సైగలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రేమ్ మాత్రం డైనింగ్ హాల్లోకి రాకుండా బయట నిలబడి నేను ఇప్పుడు తినను అని సైగ చేస్తూ ఉంటాడు. ఇంతలో అన్నీ వడ్డించేస్తుంది చంద్రిక. అక్కడికొచ్చిన గెస్ట్లు టేస్ట్ చూసేసి, అబ్బా ఎంత బాగున్నాయో, చాలా రుచిగా ఉన్నాయి అని మెచ్చుకుంటూ ఉంటారు. మా వంట వాళ్ళు కూడా చేస్తారు, కానీ ఇంత టేస్టీగా అస్సలు ఎప్పుడూ చేయరు, ఇంతకు మీ వంట మనిషి ఎవరు అనేసి ఫ్రెండ్స్ అడగగానే రమాదేవి చంద్రిక వైపు చూస్తుంది. చంద్రిక, ఈరోజు నేను కాదు వంట చేసింది, చామంతి అని చెప్తుంది. అలా చెప్పగానే రమాదేవికి ఎక్కడలేని కోపం వచ్చి నోట్లో పెడుతున్న అన్నాన్ని కూడా తీసి మళ్ళీ ప్లేట్లో వేస్తుంది.
చాలా బాగా చేశావమ్మా, అసలు ఎలా ప్రిపేర్ చేశావు అని రమాదేవి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, ఇవి కట్టెల పొయ్యి మీద చేసిన వంటలండి అని చామంతి చెప్పగానే అరుణ్కి కూడా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి కట్టెల పొయ్యా అని ఫ్రెండ్స్ షాకింగ్ గా అడిగేసరికి, అవునండి, అదే అటు ఇటు రాళ్లు పెట్టి మధ్యలో కట్టెలు పెట్టి మంట పెట్టి వంట చేస్తారు కదా, అలా చేస్తే చాలా రుచిగా ఉంటాయండి. హో గాడ్, ఇలాంటి హైటెక్ ఇంట్లో అలాంటి కట్టెల పొయ్యి మీద వంట చేశారా అని ఫ్రెండ్స్ చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటే, అలా చేస్తేనే వంటలు రుచిగా ఉంటాయి కదండి, పైగా అన్నీ కూడా మట్టి కుండల్లోనే చేశానండి, అందుకే ఆ కమ్మదనం వచ్చింది వంటలకి. ఆ చారుంది చూశారు, అది చింతపండు కొత్తిమీర బట్టలో వేసి గట్టిగా పిసికి ఆ వచ్చిన రసాన్ని మట్టి కుండలో వేసి బాగా మరలిచానండి, అందుకే ఆ రసానికి అంత టేస్ట్ వచ్చింది. ఇదిగోండి, ఇది తొక్కుడు పచ్చడి అని చామంతి అంటూ ఉంటే ఫ్రెండ్స్ కి అర్థం కాక ఏం పచ్చడి అని అడుగుతారు. తొక్కుడు పచ్చడి అండి, అదే రాతి రోట్లో వేసి తొక్కుతారు కదా, అందుకే దీన్ని తొక్కుడు పచ్చడి అంటారు అని చామంతి ఆనందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇంత టేస్టీగా ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మా కుక్తో కూడా ఇలాగే చేయమని చెప్తాను అని ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ చెప్తూ ఉంటే రమాదేవి మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ఒక విత్తనం భూమి మీద పడి మట్టి వాసనకి పచ్చగా ఎలా చిగురిస్తూ ఉంటుందో అలాగే బియ్యం పప్పులు కూడా కుండలో వేయగానే ఆ వాసనకి మంచిగా ఉడుకుతాయి, అందుకే వండిన వంటలన్నీ గుమగుమలాడుతున్నాయి అని చామంతి చాలా ఆనందంగా చెప్తూ ఉంటే, చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా, కొంతమందికి మట్టి వాసన అన్నా మట్టి అన్నా పడకపోయినా మట్టిలో నుంచి పుట్టిన ధాన్యానికి గౌరవం అయితే ఉంటుంది కదా, నువ్వు నేచురల్ పద్ధతిలో చేశావు కాబట్టే ఈ వంటలకు ఇంత టేస్ట్ వచ్చిందమ్మా. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇంట్లో వంటగది ఎక్కడుంటుందో కూడా తెలియదు, అలాంటి వాటికి ఇలాంటి గొప్ప వంటల గురించి తెలియదులేమ్మా అని హర్షవర్ధన్ అంటూ ఉంటే రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మా చామంతి, నువ్వు మట్టి కుండలో చేసిన ముద్దపప్పు ఉందన్నావు కదా, అది కాస్త వడ్డించు అని చెప్పి హర్షవర్ధన్ పప్పుని నెయ్యిని చట్నీని వేసుకొని మా అమ్మ చేసిన ఆవకాయ కలుపుకొని తింటే అమృతంలా ఉంది అని అనుకుంటూ ముద్దకి అబ్బా అద్భుతం అమోఘం అంటూ మెచ్చుకుంటూ ఉంటుంటే రమాదేవి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా కూతుర్ని మెచ్చుకుంటూ ఉండేసరికి చామంతి వాళ్ళమ్మ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. చంద్రిక మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చామంతి వాళ్ళమ్మ చంద్రికను చూసి ఎందుకు ఈమె ఇంతలా టెన్షన్ పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ కూడా అలా ఆనందంగా భోజనం చేస్తూ ఉంటే రమాదేవి వాళ్ళ కొడుకు అరుణ్ ఇద్దరు మాత్రమే భోజనాన్ని చెయ్యకుండా కోపంగా చూస్తూ ఉంటారు. రమాదేవి ఇంతలో ఒక ప్లాన్ వేస్తుంది. రమాదేవి వంకాయ కూర మీదున్న మూత తీసేసి షాక్ అయిపోయి, ఏయ్ వాట్ ఈస్ దిస్ అని కోపంగా అడిగేసరికి, వాట్ ఈస్ దిస్ అని కోపంగా అరుస్తూనే ఉంటుంది రమాదేవి. వంకాయ పర్ల్స్ మేడం అనేసి చామంతి తెలివి లేకుండా అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతారు. చంద్రిక అని రమాదేవి గట్టిగా అరిచేసరికి ఏమైందమ్మా అని చంద్రిక దగ్గరికి వస్తుంది. చేతితో వంకాయ కూరలో పడ్డ వెంటికని చూపిస్తుంది. చంద్రిక ఆ వెంటికను పైకి తీసి చూపిస్తుంది. అందరూ కూడా షాక్ అయిపోయి నిలబడతారు. మట్టి మనుషులు మట్టి చేతులతో మట్టి కుండల్లో వంటలు చేస్తే వంటలన్నీ ఇలాగే మట్టిలో కలిసిపోతాయి. ఈ చెండాలాన్ని నేను తినాలా అని కోప్పడుతూ రమాదేవి ప్లేటు తీసుకుని ఇగ్గేస్తుంది. అసలు మమ్మీ పర్మిషన్ లేకుండా నిన్ను ఇలా వంట ఎవరు చేయమన్నారు అని అరుణ్ కూడా కోపంతో ప్లేటుని ఇగ్గి పడేస్తాడు. నా పర్మిషన్ లేకుండా నువ్వు వంట చేసినందుకు, నేను తినే ఫుడ్డులో నీ వెంటుక పడినందుకు నేను నీకిచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇంకోసారి ఇలాంటి పొరపాటు నీ వల్ల జరగకుండా నీ హెయిర్ ని కట్ చేయించేస్తాను అని రమాదేవి కోపంగా అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అయినా నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా కట్టెల పొయ్యి పెట్టాను అని చెప్పావు కదా, ముందు వెళ్లి ఆ దరిద్రాన్నంతా క్లీన్ చేసేసేయ్ వెళ్ళు అని రమాదేవి కోపడేసరికి ఏడ్చుకుంటూ చామంతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్రేమ్ హర్షవర్ధన్ కూడా ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. కానీ రమాదేవిని ఎదిరించలేక ఇద్దరు కూడా సైలెంట్ గా ఉండిపోతారు. నెక్స్ట్ సీన్ లో చామంతి ఒక దగ్గర కూర్చొని బయట లాన్ లో ఏడుస్తూ ఉంటుంది. తన జడనే పదే పదే చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో పని వాళ్ళందరూ కూడా చామంతి దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉంటారు. ఊరుకోవే, ఈ ఇంట్లో అంతా ఇలాగే ఉంటుంది, అయినా నువ్వు అందరూ మెచ్చుకునేలా అంత బాగా వంట చేస్తే దరిద్రానికి ఆ వెంట్రుక అమ్మగారి కంటే పడాలా అని చంద్రిక అంటూ ఉంటే, ఇందులో నా తప్పేముందత్తా, అందరూ మెచ్చుకోవాలని అందరూ తృప్తిగా తినాలనే కదా నేను కట్టెల పొయ్యి మీద వంట చేశాను, అంతే అందరూ తృప్తిగా తినకపోగా
నా ఎంటికల్ని కట్ చేస్తానని నాకు పనిష్మెంట్ కూడా ఇస్తుందా అత్త అంటూ చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏం చేస్తాం చామంతి, ఈ ఇంట్లో అమ్మగారికి ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చంద్రిక ఓదారుస్తూ ఉంటే చామంతి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఏంటి చామ్, అంత మంచి వంటలు చేసిన చేతులతో కన్నీళ్లు తూడ్చుకుంటున్నావు? అసలు మళ్ళీ వంట చేసేటప్పుడు ఉప్పెక్కువైతే ఎలాగా? కూల్ అని ప్రేమ్ ఓదారుస్తూ ఉంటే, ఏంటి ఊరుకునేది, అందరూ మెచ్చుకునేలా వంటలు చేస్తే దానికి మెచ్చుకోకపోగా నాకు పనిష్మెంట్ ఇస్తారంట, నా హెయిర్ ని కట్ చేస్తారంట అని అనుకుంటూ చామంతి ఏడుస్తూ ఉంటే, అలా ఏమీ జరగదులే, అసలు ఎవరు కట్ చేయర్లే అని ప్రేమ్ ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో రోబో సీజర్లు దువ్వెనలు అన్ని పట్టుకొని బయటికి వచ్చేస్తుంది. వెనకాలే రమాదేవి కూడా వస్తుంది. అవన్నీ చూసిన చామంతి చాలా భయపడుతూ ఉంటుంది. వద్దమ్మగారు వద్దు, నా ఎంటికలు కట్ చేయకండి, ప్లీజ్ అమ్మగారు, ఇంకోసారి తప్పు చెయ్యను అని బతిమలాడుతూ ఉంటుంది. నీ వల్ల నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది, అందుకే ఈ తప్పు నువ్వు ఇంకొకసారి చెయ్యకుండా నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి వేరే పని మనిషికి సైగ చేయగానే ఆమె ఏమీ మాట్లాడకుండా సీజర్ పట్టుకుని చామంతి జడను కట్ చేయడానికి వెళ్తుంది. ఆ పని మనిషి వెళ్లి జడ కట్ చేస్తూ ఉండగానే హర్షవర్ధన్ అక్కడికి వచ్చేసి స్టాప్ ఇట్ అని అరుస్తాడు. అతను అరవగానే అందరూ కూడా సైలెంట్ గా ఎక్కడోలక్కడ నిలబడిపోతారు. హర్షవర్ధన్ కోపంగా అక్కడికి వచ్చేసి పని మనిషి చేతిలో ఉన్న సీజర్ ని లాక్కొని కింద కోపంగా పడేస్తాడు. ఏం చేస్తున్నావు రామా అని హర్షవర్ధన్ కోపంగా అడిగేసరికి తను చేసిన తప్పుకి తనకి పనిష్మెంట్ ఇస్తున్నాను అని రమాదేవి అంటుంది. తప్పు చేస్తుంది నువ్వు, ఒక ఆడపిల్లకి నలుగురిలో ఇలాంటి శిక్ష ఎవరైనా విధిస్తారా? అయినా రేపొద్దున నలుగురిలో ఆ అమ్మాయి ఎలా ముఖం పెట్టుకుని నడుస్తుంది అని హర్షవర్ధన్ అనగానే, ఈ అవమానం జరిగితేనే ఇంకొకసారి జాగ్రత్తగా ఉంటారు, మీరు మధ్యలోకి రాకండి అని రమాదేవి అంటుంది. ఏమంత పెద్ద తప్పు చేసిందని ఆ అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు అని హర్షవర్ధన్ అనగానే, అందరూ తింటున్న తిండిలో హెయిర్ వచ్చింది కదా, అదే తను చేసిన తప్పు అని రమాదేవి అంటుంది. ఆ హెయిర్ తనదే అని నమ్మకమేంటి? ఇంట్లో అంతమంది ఆడవాళ్ళున్నారు, ఆ హెయిర్ ఎవరిదన్నా అయి ఉండొచ్చు కదా, అంతెందుకు నీదో నీ ఫ్రెండుదో కూడా అయి ఉండొచ్చు కదా అని హర్షవర్ధన్ అంటూ ఉంటే, నో అది తనదే అని రమాదేవి కోపంగా అంటుంది. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తున్నావు? ఏ హెయిర్ ఊడే ప్రాబ్లం తనకొక్కదానికే ఉంటుందా? ఇంకెవ్వరికీ అలాంటి ప్రాబ్లం ఉండదా అని హర్షవర్ధన్ అంటాడు. వంట చేసింది తనే కాబట్టి ఖచ్చితంగా ఆ హెయిర్ తనదే అయి ఉంటుంది అని రమాదేవి అనగానే, సరే అయితే ఆ హెయిర్ తనదే అనుకొని తనకి పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నావు అంతే కదా అని హర్షవర్ధన్ అంటాడు. అవును, అందుకే పనిష్మెంట్ ఇస్తున్నా అని రమాదేవి అనగానే, సరే ఇదొక్కసారికైనా తన తప్పుని క్షమించి ఉండొచ్చు కదా అని హర్షవర్ధన్ అడుగుతాడు. నో, రమాదేవి చరిత్రలో తప్పు చేసిన వాళ్ళని క్షమించింది అన్న సిచ్యువేషనే లేదు అని రమాదేవి అనేసరికి, ఓకే రమా, నువ్వు అంతలా ఫిక్స్ అయిపోయావు కాబట్టి ముందు అసలు ఆ హెయిర్ అనేది ఆ అమ్మాయిదా కాదా అన్నది మనకి తెలియాలి కదా. ఆ హెయిర్ ని నేను ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపుతాను, ఆ తర్వాత వాళ్ళు అది ఎవరిది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ పనిష్మెంట్ ఇద్దాం, ఓకేనా అని హర్షవర్ధన్ అనేసరికి రమాదేవి గుండెలు పేలిపోతాయి. ఎందుకంటే చామంతిని అంతలా అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఓర్వలేక రమాదేవి వాళ్ళ ఫ్రెండ్ భుజం మీద రాలిన ఎంటికను తీసి కావాలని తనే ఆ వంకాయ కూరలో వేస్తుంది. అది తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది. నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.